హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైలునా కాపుగంటి ఛానల్. అందరికీ నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో మన ఆండాల్ తల్లి మనకు అందించినటువంటి తిరుప్పావై అనే దివ్య ప్రబంధంలో 3వ పాసురం గురించి తెలుసుకుందాం. మన ఆండాల్ తల్లి ఈ వ్రతాన్ని ఒక పండితుడు అంటే విష్ణు చిత్తుల వారి బిడ్డగా కాకుండా ఒక గోపికలాగా మారి ఈ వ్రతాన్ని ఆచరిస్తుందట. ఎందుకంటే శ్రీకృష్ణుని వారిని పొందుటకు గోపికలు అప్పుడు కాత్యాయని వ్రతాన్ని చేశారు రేపల్లెలో. కావున ఆ దానినే ఇప్పుడు మన గోదాదేవి తిరుప్పావై వ్రతంగా తలపెట్టింది. అందుకే తను వేషధారణలో కూడా గోపికగా మారి సామాన్య స్త్రీ వలె ఈ వ్రతాన్ని తన తోటి స్నేహితులతో కలిసి చేస్తుంది. ఇప్పుడు 3వ పాసురం ఏమిటో తెలుసుకుందాం. ஓங்கியுலகளந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம்பாவைக்குச் சாத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாரி பெய்து ஓங்கு பெரும் சென்னெலூடு கயலுகல பூங்குவலை போதில் பொறிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிரந்து சீத்த முலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வல்லல் பெரும் பசுக்கள் నీంగాద సెల్వం నిరైందేలో రెంబావాయ్. ఈ పాసురం యొక్క అర్థం ఏమంటే, రాక్షస రాజు అయిన బలిచక్రవర్తి అహంకారాన్ని అణుచుటకు మన విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకటి అయిన వామనావతారం ఎత్తి ఒక చిన్న పిల్లవాడిగా అంటే మరగుజ్జువాడిగా వచ్చి బలిచక్రవర్తిని 3 అడుగుల దానం అడిగాడట. అంతటా ఆ మరగుజ్జు వామనుడు అంతంతై పెరిగి భూమి ఆకాశాలను దాటుకొని ముల్లోకాలను ఆక్రమించి 1 అడుగు భూమిపై 1 అడుగు ఆకాశంపై ఉంచి మరొక అడుగుగా బలిచక్రవర్తి తలపై ఉంచి ఆయనను పాతాళానికి అణిచివేసినటువంటి ఆ దివ్యమైన చరణాలను మనం శరణు వేడుదాం. మనం అందరము ఈ తిరుప్పావై వ్రతం శ్రద్ధగా ఆచరించినచో దేశమందు కరువు కాటకాలు ఉండవు. ప్రతి మాసములో 3 సార్లు వర్షాలు కురుస్తాయి. అప్పుడు పంటలు సమృద్ధిగా పండుతాయి. చెరువులు బావులు నిండి నీరు కూడా సమృద్ధిగా ఉంటుంది. చేపలు త్రిల్లిపడుతూ ఉంటాయి. కలువల ఎందలి తేనెను ఆరగిస్తూ తుమ్మెదలు సందడి చేస్తాయి. పశుపక్షాదులకు ఆహారం లభిస్తుంది. ఇలా ప్రకృతి అంతా కూడా ఎంతో మనోహరంగా ఉంటుంది. గో సమృద్ధి జరుగును. గోవులు కూడా గోశాల యందు ప్రవేశించి అటూ ఇటూ కదలక కూర్చుండి పొదుగులను స్పర్శించగానే అనేక కుండలను నింపడి పాలనిస్తాయి. ఎంత అనుభవించినను తరిగిపోనటువంటి ఐశ్వర్యము లభించును. కాబట్టి మన అందరము కూడా ఈ వ్రతమును ఆచరించదము రండి. ఈ విధంగా మన గోదాదేవి 3వ పాసురాన్ని వివరించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరికీ నమస్తే అండి.